ఈరోజు మీడియా వార్తలు మనం పరిశీలిస్తే రెండు పార్టీల్ని చీల్చివేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే శివసేనను చీల్చివేసి ఆరుగురు సభ్యులు మారటానికి ఆ పార్టీ నుండి షిండే వర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్త వచ్చింది. అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ లోక్సభ సభ్యులు 37 మంది ఉన్నారు. ఆ 37 మందిలో ఎక్కువ మందిని చీల్చివేసి వాళ్ళు కూడా పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు సమాజ్వాదీ పార్టీ నుంచి మనకి వార్త వచ్చింది. ఈ రెండు పార్టీలే కాదు, ఈ నెలలో మనం చూసాం ఆప్ పార్టీ నుంచి 7 రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా నాయకత్వంలో వాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీలో ప్రత్యక్షంగా చేరటం మనం చూసాం. అలాగే నిన్నగాక మొన్న బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోద్ది ఒక పార్టీ వాళ్ళదే, ఒక పార్టీ గెలుస్తుంది. ఆ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు 40% ఓట్లు వచ్చింది తృణమూల్ కాంగ్రెస్. అందులో దాదాపు 58-60 మంది శాసనసభ్యులు వాళ్ళు ఆ పార్టీ నుంచి వేరే పార్టీగా వాళ్ళు చీలిక్ గ్రూపుగా వెళ్ళిపోయారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి 20 మంది లోక్సభ సభ్యులు వేరే గ్రూప్గా వేరే పార్టీలో విలీనమయ్యారని నిన్న మొన్న వార్తలు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అట్లాగే మనం ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించి ఆప్ పార్టీకి సంబంధించి ఈ పార్టీలన్నీ బీజేపీయేతర పార్టీలు, మనం గుర్తించాల్సిన విషయం అది. అలాగే డిఎంకేతో కూడా సయోధ్య కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే వార్తలు కూడా ఇవాళ వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? 3 అంశాలు నేను వీక్షకుల దృష్టికి తీసుకొస్తాను. మొదటి అంశం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం వాళ్ళకి పంతం ఎక్కువ. మొన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది, మన అందరికీ తెలుసు. లోక్సభలో ప్రవేశపెడితే 2/3 వంతు మెజార్టీ లేకుండా ఆ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయింది. ఏమైనా సరే ఆ బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే 2/3 వంతు మెజార్టీకి వెళ్ళాలి. చాలా పంతంతో వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఆ పంతంలో భాగమే ఈ రాజకీయ పార్టీలన్నీ చీల్చేసి ఆ విధంగా చేయటం. ఇది ఒక అంశం. రెండో అంశం, ఎవరైనా ఒక ప్రశ్న వేయవచ్చు, అంటే వాళ్ళు చీలుస్తామన్నంత మాత్రాన వెళ్ళిపోతారా అని చెప్పేసి. ఇవాళ మనం గమనిస్తే ఒకటి క్రోనీ క్యాపిటలిజం, అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చూపించటం, భూములు చూపించటం, ఖనిజ సంపద చూపించటం, లేదా కోట్లాది రూపాయలు ఇవ్వటం, లేదా కాంట్రాక్టులు అప్పచెప్పటం, వీటి ద్వారా ఇవాళ ఎన్నికైనటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులని ప్రలోభ పెట్టడం అంత తేలికైనటువంటి అంత కష్టమైన విషయమేం కాదు. రెండవది, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో అనేక సంస్థలు ఉంటాయి. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టరేట్, వీటి ద్వారా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావటం. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ రాజకీయ నాయకులు అందరికీ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాల మీద ఒత్తిడి తీసుకురావటం. ఉదాహరణకి వెళ్ళిపోయిన ఆప్ 7 రాజ్యసభ సభ్యుల్లో ఒక ఆయన మీ అందరికీ తెలుసు, ఆయన పెద్ద లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ యొక్క చైర్మన్. ఆయన వేలాది కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఆయన మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి ద్వారా పార్టీ మారేటట్టు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థలన్నీ దాని చేతుల్లో ఉంటాయి. కాబట్టి అది రెండో అంశం. మూడో అంశం, మరి ఈ పార్టీలు వాళ్ళని కాపాడుకోవాలి కదా. మనం గమనించాల్సింది, భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి లక్షణాలు 2 కనపడతాయి మనకి. ఒకటి, సిద్ధాంత రాహిత్యం. ఏమి సిద్ధాంతాలు ఉన్నాయి వీళ్ళకి ఈ పార్టీలన్నిటికీ? రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ పార్టీల్లో ఎక్కువ భాగం ప్రాంతీయ పార్టీలుగా ఉండి వ్యక్తి పూజ మీద వ్యక్తి ఆకర్షణ, ఆ నాయకుడే గొప్పవాడు, ఆ నాయకుడు అనేక నియంతృత్వ విధానాలు అనుసరించటం, దీనివల్ల కూడా అనేక మంది బయటికి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఇలా జరిగితే సాధారణ ప్రజానీకానికి రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి విముఖత ఏర్పడేటటువంటి పరిస్థితి రావచ్చు. వచ్చేసింది కూడా, వస్తూ ఉంది. ఏ పార్టీ అయితే ఏముంది అనేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళు, ఈ దేశం ఒక ఫెడరల్ రాజ్యం,
అంటే సమాఖ్య రాజ్యం. సమాఖ్య రాజ్యంలో కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో భిన్నమైనటువంటి పార్టీలు అధికారంలో ఉంటాయి. ఒకే పార్టీ అధికారంలో ఉండాలని రూల్ ఏమీ లేదు. అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ కానీ, మేము బలపరిచే పార్టీ కానీ, మమ్మల్ని బలపరిచే పార్టీ కానీ అధికారంలో ఉండాలి అనేటటువంటి విధానం అది ఏమంత సరైనటువంటి విధానం. కాబట్టి ఇవి భారత సమాఖ్యకి మంచి లక్షణాలు కాదు. ఈ విధంగా పార్టీలను చేల్చటం, తాత్కాలికమైనటువంటి మెజార్టీల కోసం, బిల్లుల ఆమోదం కోసం ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి అని కోరుతూ సెలవు.